హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్ని ఆర్టికల్స్ వాటికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉన్నాం. 17వ ఆర్టికల్ అనేది మన భారత రాజ్యాంగంలో దేని గురించి తెలియజేస్తుందని ప్రశ్న వచ్చింది. ఏ దేని గురించి తెలియజేస్తుందంటే అంటరానితనం నిషేధం అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. 25th ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మత స్వేచ్ఛ గురించి తెలియజేస్తూ ఉంది. ఏం తెలియజేస్తుందంటే మనకి ఇక్కడ మత స్వేచ్ఛ గురించి తెలియజేస్తూ ఉంది. 32వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తూ ఉందంటే డియర్ ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. మనకి ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన రక్షణ గురించి తెలియజేస్తూ ఉంది. ఫండమెంటల్ రైట్స్కి రక్షణ 32వ ఆర్టికల్ ప్రకారం ఎలా ఉంటుందంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం జారీ చేస్తుంది, రిట్స్ని జారీ చేసి వాటికి రక్షణ కల్పిస్తుంది. ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ అన్నాడు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని చేర్చడం అనేది జరిగింది. దేని చేర్చారంటే మనకి షెడ్యూల్ని. మరి ఈ సవరణ దేనికి సంబంధించింది అని అంటే, మన గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉంటుంది కదా మనకిక్కడ. ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన హోదా గురించి తెలియజేస్తూ ఉంది. 74వ రాజ్యాంగ సవరణ దేని గురించి తెలియజేస్తుంది అంటే మున్సిపాలిటీ. దేని గురించి మనకి మున్సిపాలిటీ గురించి తెలియజేస్తూ ఉంది. అంటే మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చినారు. 226వ ఆర్టికల్ ఏంటంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి రిట్స్ జారీ చేస్తుంది సుప్రీంకోర్టు, హైకోర్టు. అయితే హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది అన్న విషయాన్ని గురించి ఇక్కడ రాయబడ్డది. తర్వాత 11వ ఆర్టికల్. ఈ 11వ ఆర్టికల్ ఏంటంటే మనకి 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు పౌరసత్వం అనే కాన్సెప్ట్ ఉంది. ఆ పౌరసత్వం పైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందనంటే పార్లమెంట్కి ఉందన్నమాట. ఇట్లా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఇక్కడ సైడ్ ఆర్టికల్స్ మరియు ఇక్కడ షెడ్యూల్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వైపు మనకి దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కొద్దిగా చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాల్సిందే. ఈ నెల చివరిలో మనకి విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి పాలిటీ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ బాగా చదవండి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటటువంటి యాప్లో నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో పాలిటీ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ కూడా వినండి. ద సేమ్ టైం అందులోనే మళ్ళీ తక్కువ ధరకే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. టెస్ట్ సిరీస్ కూడా రాయండి. ఈ 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.